మా వాడు వేడి వేడి నూనె బాండల్ని పట్టుకొని సగం పైకి లేపి లెఫ్ట్ హ్యాండ్ వదిలేశాడు. ఇంకా అంతే, పెద్దగా వాడి అరుపు వినిపించింది. వెళ్లి చూసేసరికి వాడి చెయ్యి మీద వేడి వేడి నూనె నేల మీద కాళ్ళకి కూడా అక్కడక్కడ పడుంది. అసలు నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వాడేమో మంటతో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అప్పటికప్పుడే నేను మా అత్తయ్య వాడిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాము. ట్రీట్మెంట్ అయితే చేశారు. ఇంకా మా వారికి కాల్ చేస్తే హాస్పిటల్ కి వచ్చారు. మా వాడిని అలా చూసి హాస్పిటల్లోనే అందరూ ముందు నన్ను కొట్టి, నీకు పిల్లల్ని చూసుకోవడం కూడా రాదా, మీకు అరిసెలు కావాలా అని నా మీద మా అత్తయ్య మీద అరుస్తున్నారు. మా వారు నన్ను కొట్టిన దెబ్బ ఆ రోజు నేను నా కొడుకును కొట్టుంటే ఈ రోజు వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికీ ఆ మచ్చ అలానే ఉంది వాడికి. ఇది జరిగి 1 year అవుతున్నా కూడా ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చిన ప్రతిసారి చేతుల్లో కాళ్ళల్లో వణుకొచ్చేస్తుంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల విషయంలో అని మన సబ్స్క్రైబర్ కావ్య మనతో షేర్ చేసుకున్నారు. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలకి భయం పెట్టాలి, లేదంటే మన చేయి దాటిపోతుంటారు అని. తను ఆ రోజే ఇక్కడికి రావద్దు అని చెప్పినా కూడా వినకుండా వచ్చినప్పుడు ఒక చిన్న దెబ్బ చెప్పుంటే ఆ భయంతో వాడు ఆ ప్లేస్ కి వెళ్ళుండేవాడు కాదు కదా. జరగాల్సింది జరిగిపోయింది, ఇంకా ఎవరు ఏం చేయలేరు. అందుకే పిల్లలకి భయం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు?